వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఎన్నికల సమయం నాటికి బీఆర్ఎస్ సర్కారుపై ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేశాయి. బీఆర్ఎస్ ను గద్దెదించి హస్తం పార్టీని అధికారంలోకి తెచ్చారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఆగటం లేదు. సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కమిషన్ వేశారు. తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందంపైన విచారణ కమిషన్ ను నియమించారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. వీటితో రేవంత్ సర్కార్ కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావును ఇరుకున పెట్టాలని భావిస్తుంది. అయితే ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావటం లేదు. తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విదేశీ సంస్థకు చెల్లించిన 56 కోట్ల వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విచారణకు పిలిపించింది. అనేక ట్విస్టుల తర్వాత కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఎన్నికలు జరిగి ఏడాది గడిచిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదు. రేవంత్ ముందు తాను ప్రతిపక్షంలో కూర్చోలేకనే రావటం లేదన్న వాదన ఉంది. గతంలో కాలు విరిగిందని సాకులు చెప్పిన గులాబీ నేతలు ఇప్పుడు కేసీఆర్ గైర్ హాజరుపై నోరు మెదపటం లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావే అన్ని చూసుకుంటున్నారు. అయితే సీఎం గా రేవంత్ ఉన్న నేపథ్యంలో ఆయన ఎదుట ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చోవటం ఇష్టం లేకనే రావటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుండి బయటకు రప్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఈ ఫార్ములా కేసు కేటీఆర్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు హరీష్ రావును కూడా కాళేశ్వరం కేసులో ఇరికించే అవకాశం ఉంది. ఈ చర్యలతో అయినా కేసీఆర్ బయటకు వస్తారని భావిస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని సీఎం రేవంత్ రెడ్డి తరచూ ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లు సీఎం గా పనిచేసిన కేసీఆర్ సూచనలు తమకు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని, తెలంగాణ ప్రగతికి ఆయన తెలివి ఎందుకు ఉపయోగించడం లేదని నిలదీస్తున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. స్వయంగా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి రావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయినా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేదు. కొడుకు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. హరీష్ రావును కూడా ఏదో ఒక రంగా కేసులో అరెస్టు చేయవచ్చన్న చర్చ. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్ వీడుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ రాకుంటే క్యాడర్ చీలిపోయే ప్రమాదం ఉంది. పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ అవకాశం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.